హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇది వచ్చేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు సండే. ఇంకా సండే అయినా మిగిలిన రోజైనా నాకైతే కరెక్ట్గా 4:30 5 లోపలైతే మెలకు వచ్చేస్తుంది. ఇంకా అలా లేచిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి నిన్న క్లీన్ చేసిన వెజిల్స్ అన్నిటిని సర్దేశాను. కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నా ఈరోజు. అందుకని కిచెన్ని ఈ విధంగా కొంచెం అటు ఇటుగా సెట్ చేశాను అనమాట. మనకి పెద్ద పెద్ద వస్తువులు, ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్న వస్తువుల్ని అటు ఇటు చేంజ్ చేస్తే మనకి తెలియకుండానే ఆ ప్లేస్ అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇంకా మరలా అలాగే చూసుకోవాలి అనిపిస్తుంది. అంటే ఇలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళకైతే ఇలా చేసుకోవాలి అనిపిస్తుంది. ఎక్కువ బిజీగా ఉన్న వాళ్ళైతే అప్పుడప్పుడైనా ఇలా చేసుకుంటే మనకి చాలా అందంతో పాటు మన ఆ ప్లేసే కొత్తగా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఉదయాన్నే ఎలాగూ వంట చేసే పని లేదు కదా, ఇంకా బయట అయితే వర్షం పడుతూనే ఉంది. ఇంకా నైట్ నుంచి కూడా ఇంకా హాల్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకొని కిచెన్ని అయితే సర్దేశాను ఇప్పుడే. ఇంకా కిచెను హాలు మొత్తం కూడా ఊడ్చేస్తాను. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా బెడ్రూమ్స్ని అయితే నీట్గా అయితే సర్దేస్తాను అనమాట. ఇంకా హాట్ వాటర్ అయితే తాగి ఇంక ఈరోజు కొద్దిగా టైం దొరికింది కదా, అందుకనేసి ఒక 15 మినిట్స్ అయితే వాకింగ్ చేసే ఇంట్లో హాల్లోనే. మామూలుగా అయితే వాకింగ్ చేసే టైం ఉండదు మిగిలిన డేస్లో. ఇంక ఈరోజు కొద్దిగా ముందుగానే లేచాను అనమాట, 4:45కి అలాగా. ఇంకా ఒక్కసారి మెలకు వచ్చిందంటే ఇంకా నిద్ర అనేది పట్టదనమాట. హాలిడే అయినా సరే నిద్ర పట్టదు. ఇంకా అందుకని ఆ టైంకే లేసేస్తూ ఉంటా. ఇంక ఇక్కడ వచ్చేసరికి పెసరపప్పుతో నైటే నానబెట్టేశాను. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అంతా ఏం లేవన్నమాట. అవి అయిపోయిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇస్తాను. ఆ రోజులో పెసరట్టు కానీ పొంగలి కానీ చేస్తూ ఉంటాను. ఇంకా డైలీ ఇడ్లీ దోశ అంటే బోర్ కొట్టేస్తుంది కదా అనేసి ఇంకా అలాగా ఈరోజు అయితే పెసరట్టు వేశాను. ఇంకా నేనైతే ఈరోజు దోశకి, ఇడ్లీకి, వడకి అన్నింటికి కూడా ఇంకా పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నా దోశలు వేస్తూనే. మనకి దోశలు వేస్తే కొద్దిగా టైం పడుతుంది. మామూలు దోశల కన్నా కూడా ఈ పెసరట్లు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అంటే మరీ మెత్తగా వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే. ఇంకా అందుకనేసి మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనము దీంట్లో కొద్దిగా బియ్యంని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, మరీ సాఫ్ట్గా రాకుండా ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ ఈరోజు క్యారెట్ అయితే లేదు. ఇంకా అందుకని జస్ట్ ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నా. అది కూడా నేను కట్ చేసుకోలేదు. ఇంకా మా పిల్లలు కావాలంటే వాళ్ళే కట్ చేసుకొని పెడితే ఇంకా నేను వాళ్ళకి వేయిస్తున్నా. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత టిఫిన్ అయితే బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తినేస్తున్నారు. హాలిడేస్ అప్పుడు కొద్దిగా లేట్గా లేస్తారనమాట, 7కి అలాగా. మిగిలిన టైంలో కరెక్ట్గా 6కి అలా లేస్తారు. మరి అంతకన్నా ముందైతే నేనేం లేపను అనమాట. ఎందుకంటే ఇంకా తర్వాత ఎలాగో లేట్గానే తొందరగానే లేయాల్సి వస్తుంది కదా అనేసి ఈ టైం సరిపోతుంది కదా, ఇంకా నైట్ ఎలాగో 10 అవుతుంది. ఇంకా మరలా ఇంకా తొందరగా లేపడం ఎందుకనేసి నేను అలా అయితే ఏం లేపను. ఇంక ఇక్కడ వర్షం చూశారు కదా, బాగా పడుతుంది. ఇంకా బయట పూలు కూడా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా, వాటర్ నిలబడ్డాయి. ఇంకా అదే ప్లేస్లో మనం ముగ్గేయాలంటే కుదరదు కదా. మిగిలిన రోజుల్లో కూడా మనం పైప్తో వాటర్ పట్టామనుకోండి, అక్కడ నిలబడిపోతాయి అన్నమాట నీళ్ళు. ఇంకా ముగ్గేయడానికైతే అస్సలు కుదరదు. అందుకే ఆ ర్యాంప్ మీదే వేసేస్తూ ఉంటాం మేమైతే. ఇంకా బట్టలు కూడా ఉంటే మిషన్కి వేసాను. నిన్నైతే వేయలేదు, ఇంకా ఎక్కువైపోతాయి కదా, గాలికైనా ఆరుతాయిలే, ఇంకా నైట్ తీసి ఫ్యాన్ కింద వేయచ్చు అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా వేసేసాయి. ఇంకా వర్షం పడుతుంది కదా, నాకు టీ తాగాలి అనిపించింది. ఇంకా అందుకని ఉదయాన్నే టీ పెట్టేసుకున్నా. రోజు ఏంటంటే మామూలుగా సాయంత్రం అలా పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ బొరుగులు అయితే ఇప్పుడే తెచ్చుకున్నారు పిల్లలు. వాళ్ళకి చాలా రోజులైందంట బొరుగులు మిక్చర్ చేసుకొని ఇంకా చేసుకోవాలి అనిపించిందంట. ఇంకా వాళ్ళైతే పాలు తాగలేదు. ఇంకా అందుకని వాళ్ళే కట్ చేసుకున్నారు టమాటా, తర్వాత ఆనియన్ ఇలాగా. అంటే అంత పర్ఫెక్ట్గా రాదులేండి, జస్ట్ ఏదో కొద్దిగా అటు ఇటుగా వస్తూ ఉంటుంది వాళ్ళు చేసినప్పుడు. పర్లేదు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళే తినేస్తారనమాట. ఇది వాళ్ళిద్దరి కోసమే. ఇంకెలాగో మేము టీ తాగేసాం కదా, ఇంకా ఇంకేం తినాలనిపించదు అనమాట ఒక్కసారి టీ తాగాము అంటే. ఇంకా దీంట్లో కొత్తిమీర ప్రెజెంట్ అయితే లేదు. ఇప్పుడు కొంచెం అయితే తగ్గిందనమాట వర్షము.
ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ ఉంటే కొద్దిసేపు అయితే చూసుకుంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూసుకుంటారనమాట బుక్స్ ఏమన్నా వర్క్స్ ఉంటే. ఇంకా నాకు కూడా కొద్దిగా పని ఉంది, మిషన్ పని. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి. ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఈరోజు కొద్దిగా స్నాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అందుకని కర్రీ అయ్యేం వద్దు, జస్ట్ ఫ్రైడ్ రైస్ చేసేయమన్నారు వాళ్ళు. ఇంకా సరేలే లాస్ట్ ప్యాకెట్ అంటే ఫ్రైడ్ రైస్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను నేను, చింగ్స్ వాళ్ళది లాస్ట్ ప్యాకెట్ అనమాట. ఇంకా లేదు, ఇంకా ఇప్పుడల్లా తేమన్నమాట ఇది. ఇంకా బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా అందుకనేసి ఫైనల్గా ఈరోజు అయితే చేస్తున్నా. నేనేంటంటే కొద్దిగా రసం ఉన్నాయి, పెరుగు ఉంది, అవి వేసుకొని తినేస్తాను అనమాట. నాకైతే ఇదైతే తినాలి అనిపిస్తే తింటా, కానీ స్పెషల్గా అయితే ఏం తిన్ననమాట. ఇంకా కావాలి అంటే దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే కొద్దిగా పెరుగులో సాల్ట్ వేసుకోవాలి. బయట చల్లగా ఉంటే అసలు తినాలని కూడా అనిపించదు అనమాట. నాకైతే అసలు ఆకలి వేయదు. ఇంక ఇక్కడ కొద్దిగా వేపాకైతే తెచ్చా, ఎందుకంటే మా పాపకి కొద్దిగా డాండ్రఫ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు లేదనమాట, కానీ ఈ మధ్య కొంచెంగా వస్తుందన్నమాట. ఇంతకుముందు లెమను తర్వాత కొబ్బరి నూనె పెట్టాను లాస్ట్ వీక్. ఇంక ఇప్పుడు వచ్చేసరికి వేపాకు పెడుతున్నా అనమాట. ఇంక ఇది మిక్సీ జార్ ఏంటంటే స్పెషల్గా ఉంటుంది. అంటే ఇది ఎప్పుడైనా గోరింటాకు వేసుకోవడానికి కానీ ఇలాగ వేపాకు ఇంకేదైనా సరే, అంటే మనం డైలీ ఫుడ్ ప్రిపరేషన్కి యూస్ చేసే గిన్నెలు కాకుండా సపరేట్గా ఒకటైతే ఉంటుంది ఇలాంటివన్నీ వేసుకోవడానికి అనేసి. ఇంకా ఇదైతే పెట్టేసి మనం 1 అవర్ తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేసేయాలి. ఆ చేదు కన్నా తగ్గుతుందేమో అని చెప్పేసి ఇలా అయితే చేశాను. ఇంకా విజిల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో, వీటన్నిటిని కూడా క్లీన్ చేసేయాలి. ఇది క్లీన్ చేయాలంటే నాకు దగ్గర ఒక 40 మినిట్స్ అలా పడుతుందన్నమాట. ఇంక ఇక్కడ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను. ఈ రోజు మొత్తం కూడా బిజీగా అయితే గడిచిపోయింది. ఫుల్ వర్క్ అన్నమాట. ఇక్కడ మనకి టబ్ చైర్స్లో ఇది పిల్లో ఇస్తారు కదా, అది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. క్లాత్ కూడా పల్చగా ఇలా వచ్చేసింది. ఇంకా అలా వదిలేసామనుకోండి మొత్తం కూడా పోతుంది, మరలా అయితే ఇంకా కొత్తది కొనాల్సిందే. అందుకనేసి నా దగ్గర మిగిలిన క్లాత్ అయితే కొంచెం ఉంది లైనింగ్, ఇంకా దాన్ని ఈ విధంగా అయితే కుట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే ఇది చక్కగా అయితే ఉంటుంది. మనము రౌండ్గా క్లాత్ని కట్ చేసుకొని ఆ రౌండ్ చుట్టూనే కుట్టేసుకున్నామంటే చక్కగా మనం రౌండ్గా అయితే ఇలా కుట్టేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఇంకా సాయంత్రం అన్నమాట ఇది. ఇంకా పొట్టు పెసరపప్పుతో ఈరోజైతే నేను వడ వేస్తున్నా. మిక్సీకే వేసాను, గ్రైండర్కి అయితే ఏం వేయలేదు. పొట్టుని కొద్దిగా ఉంచేసాను అనమాట. అంటే కొంతమంది ఎక్కువ వైట్గా వచ్చేలాగా కూడా కడిగేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా పొట్టు ఉన్న వాటిని యూజ్ చేయడం ఎందుకు అనేసి నేను ఎక్కువగానే ఉంచాను పొట్టును కూడా. మరి బ్లాక్గా కాకుండా కొద్దిగా ఇలా అనమాట. చక్కగా వచ్చాయన్నమాట. మామూలు మినపప్పు ఏంటంటే మనం మిక్సీకి వేసామనుకోండి, అంటే మిక్సీకి వేసి వాడి చేస్తే కొద్దిగా గట్టిగా వస్తాయి కదా, కానీ ఇవి సాఫ్ట్గా వచ్చాయి. నేను ఎటువంటి సోడా ఉప్పు అంటే మనం వంట సోడా అంటాం కదా, అది అసలు యాడ్ చేయను అనమాట. దేంట్లో కూడా ఇడ్లీలో, దోశలో, వడలో దేంట్లో యూస్ చేయను, అంటే ఆయిల్ పీల్చేస్తుంది అనేసి. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, కానీ సాఫ్ట్గా వచ్చాయి. నేను ఎంత పోసానో ఒక 2-3 స్పూన్లు తగ్గుంటుందేమో, కానీ మిగిలిన ఆయిల్ మొత్తం కూడా అలాగే ఉంది. ఇంకా అదే జార్లో ఇడ్లీకి కూడా వేసేసుకున్నా. కొద్దిగా పొట్టు మినపప్పు కూడా ఉంటే దాన్ని కూడా కలిపేసుకొని ఇంకా ఇడ్లీకి కలిపేసి దోశ మాత్రం బయట అయితే ఆడించేసామన్నమాట. ఈరోజు ఫుల్గా బ్రేక్ లేకుండా పనులు అన్నమాట. ఇంకా నైట్ అయితే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏదో ఒకటి. పనులున్నాయని టెన్షన్ పడితే మనం ఆ పనులు అయితే చేయలేము. కొద్దిగా రిలాక్స్డ్గా కొంచెం నిదానం అయినా పర్లేదు, కానీ 1 by 1 చేసుకుంటే అవే అయిపోతాయి. ఇంకా బోర్ కొడుతుందని పిల్లలైతే క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉన్నారు. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.